2005లో తన కెరీర్ స్టార్ట్ చేసిన రాధికా ఆప్టే వర్మ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది. అయితే అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ద డే ఆఫ్టర్ ఎవ్రీడే అనే షార్ట్ ఫిల్మ్ కోసం రాధిక న్యూడ్గా యాక్ట్ చేయడం, దాని తాలూకు సీన్స్ ఫొటోస్ నెట్లో లీక్ అవడంతో ఇండియా వైడ్గా ప్రతి ఒక్కరికి ఆమె పేరు ఫేస్ రెండూ పరిచయం అయ్యాయి. ఆ తరువాత అర్చన అనే షార్ట్ ఫిల్మ్లో కూడా రెచ్చిపోయి మితిమీరిన శృంగారం ఒలికించి మరోసారి అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంది. అయితే ఆమె 2015లో అజయ్ దేవగన్ నిర్మాణంలో పర్చేద్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె నటించిన కొన్ని న్యూడ్ సీన్స్ యూట్యూబ్లో హల్చల్ చేస్తూ ఇండియా వైడ్ ట్రెండింగ్ వీడియోస్గా మారిపోయాయి. వాటిలో ఒక లెస్బియన్ యాక్ట్ కూడా ఉండడంతో అందరూ అవాక్కవ్వాల్సిన పరిస్థితి. ఎంత సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మాత్రం అంతలా హద్దు మీరాలా అన్నది క్రిటిక్స్ పాయింట్. ఆమె క్లిప్స్పై ప్రతిసారి ప్రతి వాళ్ళు స్పందించినా ఆమె మాత్రం కామ్గా ఉండడం కోసమెరుపు. ప్రతి మనిషికి ఒక్కో ఇష్టం ఉంటుంది. అలాగే తమన్నాకి కూడా ఓ ఇష్టం ఉంది. కాకపోతే ఆ ఇష్టం బాగా ఎక్కువ అవడంతో పిచ్చి అని పిలుస్తున్నారు. అదే సెల్ఫీ కలెక్షన్. ఎవరైనా సెలబ్రిటీ కనబడితే చాలు ఈమె సెలబ్రిటీ అనే సంగతి మర్చిపోయి వాళ్లతో సెల్ఫీలు దిగి ఆనందపడుతుంది. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సంబరపడుతుంది. ఈ మధ్య ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా రిజర్వ్